పైతేమో ఈ వీడియో లాస్ట్ దాకా చూడు ప్లీజ్, లాస్ట్ దాకా చూడు సరేనా. ఫస్ట్ రోజు మెసేజ్ చేసావు మాట్లాడలేను బావా రేపు మాట్లాడతా అని చెప్పి. ఆ పక్క రోజు బావా ఇంట్లో పక్కన ఉన్నారు మాట్లాడలేను. ఆ తర్వాత రోజు ఫోన్ చేసావు ప్రేమగా మాట్లాడావు. ఆ తర్వాత మెసేజ్ చేసావు బావా మాట్లాడలేనురా రేపు ఖచ్చితంగా మాట్లాడతాను మాటిస్తున్నా బావా అన్నాను. అయితేమో మాటిస్తున్నాను అనబాక నువ్వు మాటిచ్చి చాలాసార్లు మాట తప్పావు, నాకు చాలా బాధగా ఉంది ఆ మాట ఎప్పుడు అనబాక అని చెప్పాను. సరే బావా అని చెప్పావు. సరే ఆ పక్క రోజు చేస్తావు కదండి చేయలే. ఒక్క మెసేజ్ ఎక్కడా అన్నా. నేను రిప్లై ఇచ్చాను. ఫోను లేదు మెసేజ్ లేదు. మళ్ళీ ఎందుకు పైతే వాడవు మాటిస్తున్నాను చేస్తాను అని. సరే ఇచ్చావు మాటిస్తున్నా అన్నావు కదా చేసావా నిన్న? చెప్పు నువ్వే చెప్పలే నీకు న్యాయమా? మాట ఇచ్చిన ప్రతిసారి నువ్వు ఇలాగా తప్పుతూ ఉంటే ఏం చేయమంటావు నన్ను? ఒక్కసారి నమ్ముతాను ఆ విధంగా చేసావు, రెండోసారి నమ్మాను చేసావు, మూడోసారి నమ్మాను చేసావు, 6 సార్లు నీ మాట నమ్మిన ప్రతిసారి నన్ను మోసం చేసి నన్ను బాధ పెడుతూనే ఉన్నావు పైతే 1-2 సార్లు కదా 6 సార్లు. నిన్న నాతో మాట్లాడతానని మాట ఇచ్చావు చేయలే. అదే వేరే వాళ్ళతో మాట్లాడను అని మాట ఇచ్చావు మాట్లాడుకుంటావు. ఇంకా నువ్వు చెప్పే మాటలు ఎట్లా నమ్మంటావు పైతే ఒక్కసారి నువ్వే నా ప్లేస్లో ఉండాలని ఎంత బాధ వేస్తుంది తెలుసా. మాట ఇస్తాను అనే మాట వింటేనే నాకు కావట్లేదు. నేను నువ్వే కదన్నా మాట ఇస్తున్నాను బావా చేస్తా బావా మాట్లాడతా బావా అని చెప్పేసి ఎంత హ్యాపీగా ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు ఏదైనా ఫోన్ వస్తే నువ్వు చేస్తున్నావు అనుకొని పరిగిస్తూ వెళ్ళి చూస్తున్నాను నువ్వు చేస్తున్నావు అని. నువ్వు చేయట్లేదు. మెసేజ్ వచ్చినా పరిగిస్తూ వెళ్ళి చూస్తున్నాను ఇంకెవరో చేస్తున్నారు. మన నైట్ మెసేజ్ చేసావు తింటా ఉన్నా ఆ మెసేజ్ సౌండ్కి అన్నం అక్కడ పక్కన పెట్టేసి చెయ్యి కూడా కడుక్కోకుండా అన్నం చేత్తో ఫోన్ ఎత్తుకొని మెసేజ్ చేస్తూ ఉన్నాను. అన్నం చేత్తో మెసేజ్ చేస్తూ ఉంటే ఏం బయట ఎలా ఉన్నావు తిన్నావు బావా ఇప్పుడు మాట్లాడలేనురా రేపు ఖచ్చితంగా చేస్తాను రా మాట ఇస్తున్నా బావాను. ఏమైంది ఇచ్చిన మాట? నువ్వు ప్రతిసారి మాట తప్పుతున్నావు అనుకుంటున్నావు కానీ నా మైండ్కి అర్థం కాల. రే పైత్యం అటు చెప్తుంది ఊరికే చెప్తుంది, ఎందుకంటే అటు చెప్తేదా నేను నిన్ను ఫోన్ చెయ్యి అని చెప్పి అడగను. మాటిస్తుంది రే పైత్యం ఫోన్ చేస్తుంది మెసేజ్ చేస్తాను బుజ్జుముండా. నేను ప్రతిసారి అర్థం చేసుకుంటున్నా నువ్వు నాతో మాట్లాడకపోయినా సర్లే ఈ ప్రాబ్లం ఉంటుందా ప్రతిసారి నేను అర్థం చేసుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కసారి నన్ను అర్థం చేసుకో. ఎందుకు అంతలా నీ ఫోన్ కోసం పిచ్చోడిని అవుతున్నాను? ఎందుకు పైత్యమో మాట్లాడు అన్నిసార్లు అడుక్కుంటాను. నా ప్రేమ నీకు ఎప్పుడు అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు నీకు ఫోన్ కూడా వాడడం ఆపేస్తున్నాను. ఎవరు మెసేజ్ చేసినా ఎవరు ఫోన్ చేసినా నువ్వే చేసావని పరిగిస్తూ వెళ్ళి చూస్తున్నాను పైత్యము. నా బాధ నీకు ఎప్పటికీ అర్థం కాదు పైత్యము.